జగన్ కూడా జగన్ రేపు ఈ కూటమికి ఇవ్వడు కదా. అప్పుడు తేడా వస్తే జగన్ నవీన్ పట్నాయక్ వీళ్ళందరూ కాంగ్రెస్ కూటమికి ఇచ్చేవాళ్ళు కాదు కదా. బేసిక్ గా వాళ్ళందరూ రేపు పొద్దున సైలెంట్ గానే ఉన్నారనుకుందాం. అప్పుడు ఎటుకు వస్తుంది? వాళ్ళు కాంగ్రెస్ కి వెళ్ళేటట్టయితే బీజేపీకి వెళ్ళేటట్టు ఆల్రెడీ పోయి ఉండేవాళ్ళు కదా. బేసిక్ గా 17 కదా ఈ దఫా ఆటట్లలో. కాబట్టి ఇక్కడ ప్రభుత్వానికి ఏ డోకా లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ సమస్యల్లా ఇప్పుడు చంద్రబాబు గారి మీద గురుతర బాధ్యత ఉంటుంది. మన జగన్ అనేవాడు ఇదివరకు నేను హోదా ఎందుకు తేలేకపోయానంటే, అంతకుముందు నాకు పాతికిస్తే తెస్తాను అన్నటువంటి ఎందుకు తేలేకపోయావంటే, అక్కడ స్థిరమైన ప్రభుత్వం వచ్చింది, నా వల్ల కాలేదు, నా మీద డిపెండ్ అవ్వలేదు అనే పరిస్థితి. ఇప్పుడు డిపెండ్ అయ్యే ప్రభుత్వం వచ్చింది. మరి హోదా గురించి మాట్లాడతారా? ఇప్పుడు తెస్తారా హోదా? రెండవది పోలవరంది 55,000 కోట్లు కావాలని అడుగుతున్నాం. 800 కోట్లు తగ్గించి జగను దాని ఏదో రివర్స్ టెండరింగ్ పేరుతో 54,000 కోట్లు ఏమో చేశాడు. దానికి వాళ్ళే 33,000 కోట్లు ఇస్తామంటున్నారు. దానికి తెప్పించుకోవడం, ఇప్పుడు అమరావతికి నిధులు తెప్పించుకోవడం, అమరావతి కన్స్ట్రక్షన్ ఈసారి కంప్లీట్ చేయడం, ఇవన్నీ కూడా చంద్రబాబు గారి ముందు ఉన్నటువంటిది. ఇది దశల వారీగా జరిగేది. ఈ 5 ఏళ్లలో నాకు తెలిసి పోలవరం పూర్తవుతుంది, అమరావతికి రూపురేఖలు వస్తాయి క్లియర్ గా. ఈ రెండు ఖాయం. ఈ రెండు ఖాయం అయితే లైఫ్ లో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఒక ఫిక్స్డ్ గా ఇదివరకు ఎన్టీఆర్ కి ఎట్లాంటి ఒక స్థిరమైన ముద్ర ఉందో అట్లాంటి ఒక స్థిరమైన ముద్ర చంద్రబాబుకు ఉండిపోతుంది. కానీ గెలిచేశారు, ఓకే, సంకీర్ణంతో ప్రభుత్వం ఏర్పాటు అయిపోద్ది, ప్రధానంగా మోడీ ప్రమాణ స్వీకారం చేసేస్తారు. కానీ INDA బలోపేతం అవడం, ఏదో బొటాబొట్టి గెలుపన్నట్టు అవడం, ఒకసారి ఏంటి వైఫల్యానికి కారణాలని